బంగారం ధరలు జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే దాదాపు 10 గ్రాముల బంగారం ధర 1,30,000 కూడా చేరుకుంది. దీనితో పాటే వెండి ధరలు కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఇంకా బంగారం ధర పెరుగుతుందా లేదా అంటే తగ్గేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి ఆలోచనలు కూడా పడ్డారు. ఈ నేపథ్యంలో అసలు బంగారం ధరలు ఇంత పెద్ద స్థాయిలో పెరగడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు బంగారం పైన ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు మణిపర్ CEO సాయి కృష్ణ పత్రి గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ మనం చూసాం. హాయ్ సార్. హాయ్, నమస్తే. బంగారం అంటేనే ఇప్పుడు అందరూ భయపడుతున్నారు అనుకోవచ్చు, కొందరేమో ఆశతో కొనుక్కుంటున్నారని కూడా అనుకోవచ్చు. సో యాక్చువల్గా రీజన్స్ ఏంటి సార్, ఇంతలా పెరగడానికి రీజన్స్ ఏంటి? బంగారం యాక్చువల్లీ ఏదైతే పెరుగుదల ఉన్నదో ఇప్పుడు అందరూ దాని మీద ఫోకస్ చేస్తున్నారు, కానీ బంగారం పెరగడం మొదలైంది 2-3 సంవత్సరాల క్రితం అండి. ఓకే సార్. ఓకే, 3 సంవత్సరాల క్రితం మనకి ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైందో అవును సార్. నార్మల్లీ గోల్డ్లోకి డబ్బులు ఎప్పుడు వస్తాయంటే ఎక్కడైనా కూడా అన్సర్టనిటీ ఉన్నది, అంటే ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు జరుగుతున్నాయి ఆర్ రెసిషన్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వస్తుంది, అలాంటి టైంలోని బంగారంలోకి డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఓకే. ఓకే, బంగారం మన కోర్ థింగ్ అర్థం చేసుకున్నట్టయితే మనకి అవైలబిలిటీ అనేది లిమిటెడ్ ఉంటుంది. ఓకే. ఓకే, లిమిటెడ్గా ఉన్న ప్రోడక్ట్కి ఎక్కువ మంది బయర్స్ వచ్చారనుకోండి, ఏమవుతుంది, దాని ప్రైస్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. అవునా? సో ఆ యుద్ధం జరిగినప్పుడు ఏమైందంటే, నార్మల్లీ యుద్ధాలు జరిగినప్పుడు బంగారం పెరగడం అనేది కామన్. దానికి తోడు ఈసారి ఎడిషనల్గా జరిగింది ఏంటంటే, రష్యా మీద ఏవైతే శాంక్షన్స్ విధించారో, అంటే రష్యా ఫండ్స్ యాక్సెస్ చేయలేనివ్వకుండా US అండ్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే శాంక్షన్స్ విధించాయో, దీంతో గ్లోబలీ చాలా కంట్రీస్ అన్నీ కూడా ఏం డిసైడ్ అయ్యాయి అంటే, US డాలర్లోనే మనం డబ్బులు పెట్టుకున్నట్టయితే మన మీద కూడా, అంటే యూఎస్కి అగెన్స్ట్గా మనం ఎప్పుడైనా వెళ్తే వాళ్ళు మనల్ని రిస్ట్రిక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది కదా. సో మనం బంగారంలో కూడా ఎడిషనల్గా మనీ పెడతామని గ్లోబలీ చాలా కంట్రీస్ రిజర్వ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు బంగారాన్ని కొనడం అయితే మొదలుపెట్టారు. అందులో చైనా చాలా ఎక్కువగా బంగారాన్ని కొనడం మొదలుపెట్టింది అన్నమాట. ఓకే. సో నార్మల్గా ఎకనామిక్ అన్సర్టనిటీస్ అండ్ అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అవ్వచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ గాజా ఏదైతే నడిచిందో, ఇవన్నిటితో పాటు రిజర్వ్ బ్యాంక్స్ ఏవైతే బంగారాన్ని కొంటూ వచ్చాయో దాంతో మనకి గోల్డ్లోని ఒక్కసారి కంటిన్యూస్గా మనకి ర్యాలీ అన్నది మొదలైందండి. ఓకే. సో ఆ ర్యాలీ మనం ఇప్పటివరకు చూసాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాంక్స్ గోల్డ్స్ కొంటున్నాయని చెప్తున్నారు. సో నిజంగా చైనా వల్ల ఈ గోల్డ్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారా? దీంట్లో ఇండియా కూడా ఉందనుకో. మన దేశం కూడా కొంటుందండి. ప్రతి సంవత్సరం మనం నార్మల్గా రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు కూడా గోల్డ్ కొంటూనే ఉంటారు, కానీ లాస్ట్ 3-4 సంవత్సరాలు ఏవైతే గోల్డ్ బయింగ్ జరిగిందో అది యాక్చువల్లీ రెగ్యులర్గా బయింగ్ కన్నా కూడా ఎక్కువగా కొన్నారు. అందులో చైనా ఇంకా ఎక్కువగా కొన్నదన్నమాట. ఓకే. సో దానివల్ల డిమాండ్ అన్నది బాగా పెరిగింది, మేజర్ రీజన్ అయితే అది. దాని తర్వాత ఇంకా రీటైల్ డిమాండ్ ఏదైతే ఉంటుందో అవి ఇవన్నీ తోడి ఓవరాల్గా మనకి గోల్డ్ ప్రైస్లో మన పెరగడం అన్నది చూస్తాం. దానికి ఇంకొక ఎడిషనల్ థింగ్ ఏం జరిగిందంటే, డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన దగ్గర నుంచి రోజుకొక ఆయన ట్వీట్తోని అన్సర్టనిటీ క్రియేట్ చేస్తారు కదా. సో ఆయన ఈ ట్రేడ్ వార్స్ అని ఇవన్నిటితో ఏంటంటే అగైన్ ఎకానమీస్ మీద ఇంపాక్ట్ పడతాయి కదా. ఇప్పుడు ఈ ట్రేడ్ వార్ అన్నది ఏంటంటే ఏ కంట్రీ నుంచి అయితే వాళ్ళు ప్రొడక్ట్స్ కొంటారో ఆ కంట్రీ మీద ఇంపాక్ట్ పడుతుంది, అండ్ అలాగే యూఎస్లో కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో గ్లోబల్ ఎకానమీస్ అన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది, కాబట్టి అగైన్ గోల్డ్లోకి ఫ్లో అన్నది అయితే పెరిగిందన్నమాట ఇప్పుడు. ఓకే. సో జనరల్గా మనం బంగారం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా యూఎస్కి సంబంధించి డాలర్ వాల్యూ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వడ్డీ రేట్ల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. సో యాక్చువల్గా ఈ యూఎస్కి బంగారం ధరల పెరుగుదలకి తగ్గుదలకి రీజన్ అంటే మధ్యన లింక్ ఏంటి సార్? చాలా సింపుల్ అండి. అంటే యూఎస్ ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎకానమీ, అవునా? సో యూఎస్ ఎకానమీ పడుతుందనుకోండి, ఏమవుతుంది, నార్మల్గా మన దగ్గర క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా బిజినెస్లోకి వస్తుంటుంది, అవునా? ఎకానమీ పడినప్పుడు ఏమవుతుందంటే క్యాపిటల్ సేఫర్ అసెట్స్ వైపు మూవ్ అవుతుంది అన్నమాట. ఓకే. ఇంకా అందులో గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫర్ అసెట్. ఓకే. సో యూఎస్లోనే ఎప్పుడైతే మనకు అన్సర్టనిటీ ఉంటుందో, సో యూఎస్లో ఉన్న డబ్బులు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న డబ్బులు కూడా చాలా వరకు యూఎస్లో ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తాయి. ఇంకా అవన్నీ కూడా సేఫ్ హెవెన్ అని బంగారాన్ని పిలుస్తారు. సో అందులోకి డబ్బులు మూవ్ అవుతాయి అన్నమాట. అది మేజర్ రిలేషన్ అయితే. అంటే ఇప్పుడు యూఎస్ మార్కెట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది కూడా నిజంగా ఇప్పుడు బంగారాన్ని ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు సార్? యూఎస్ అనే కాదు, గ్లోబల్లీ రిజర్వ్ బ్యాంక్స్ అవ్వచ్చు, ఓకే, గ్లోబల్లీ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, బంగారాన్ని కొనడం వల్ల పెరుగుతుంది. ఓకే, ఇది పెరిగిపోయింది. ఓకే, పెరిగిపోయిన దానికి మీరు అడిగిన రీజన్ ఇది. ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఇస్ సపరేట్ టాపిక్ ఆల్టుగెదర్. సో జనరల్గా చెప్పండి సార్, అంటే ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ బంగారం ధర ఇట్లే హైలో కొనసాగేటువంటి అవకాశం ఉంది, పెరిగేటువంటి అవకాశం ఉంది? ఓకే, 2 రకాలుగా చూడొచ్చు అండి దీన్ని. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో కొంచెం కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. నార్మల్లీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హర్డ్ మెంటాలిటీ అంటారు అన్నమాట. అంటే అందరూ ఎటువైపు అయితే పరిగెడుతున్నారో మనం అటువైపే పరిగెడితే మనం ఎప్పటికీ డబ్బులు సంపాదించాం.
అండ్ అందరూ ఎటువైపు అయితే పరిగెడుతున్నారో దానికి మనం భిన్నంగా ఆలోచించినప్పుడే మనం ఎడిషనల్గా డబ్బులు అనేది సంపాదించగలుగుతాం. ఇది బేసిక్ థంబ్ రూల్. ఎనీ అసెట్ క్లాస్, ఏదో రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఈక్విటీస్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, ఎక్కడైనా కూడా ఇది మేజర్ థంబ్ రూల్. ఓకే, నువ్వు బంగారంలో రైట్ టైం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడానికంటే 3 సంవత్సరాల క్రితం. ఓకే ఓకే, అప్పుడు ఎందుకంటే అప్పుడు గోల్డ్లోని దాని ముందు టైం కరెక్షన్ వచ్చింది. సో ఆ టైం కరెక్షన్ వల్ల ఏమైందంటే గోల్డ్ పెద్దగా పెరగలేదు. వేరే అదర్ అసెట్ క్లాసులు చూసినట్టయితే అవన్నీ బాగా పెరిగిపోయి దట్స్ ద బెస్ట్ టైం టు బై. ఓకే, కొంతమంది తెలియని వాళ్ళు అంటే కామెంట్స్లో అనొచ్చు, అప్పుడు చెప్పచ్చు కదా అని అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. గోల్డ్ యాక్చువల్లీ 60,000 దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉన్నాను గోల్డ్ రైట్ టైం టు బై అని. బట్ ఇప్పుడు ఏమైందంటే గోల్డ్ అక్కడి నుంచి బాగా పెరిగిపోయింది ఇప్పుడు. ఓకే, ఇంత పెరిగిపోయిన తర్వాత ఇంకా ఎంత పెరుగుతుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది అన్నది. బట్ నేనేమంటా అంటే లాస్ట్ ఒక 10-15%, 20% ఏవైతే పెరుగుదల ఉంటుందో దాన్ని మనం ప్లే చేస్తే ఎప్పుడు కూడా రిస్క్ అండి. ఓకే, మనం ఎప్పుడు దాని వెనకాల పరిగెత్తకూడదు. మనకి ఎప్పుడైనా కూడా ఏదైతే గ్రోత్ ఉంటుందో మనకి అట్లీస్ట్ 60-70% గ్రోత్ కనబడినప్పుడు అప్పుడు ప్లే చేసినప్పుడే మనం రియల్గా డబ్బులు అన్నది సంపాదిస్తాం. సో ఇంతలా పెరిగిపోయాక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం, కన్సంప్షన్ వేరే. ఓకే, మనం పెళ్లి కోసం అని చెప్పో లేకపోతే ఓన్ కన్సంప్షన్ కోసం కొనుక్కోవడం వేరు. బట్ ఇన్వెస్ట్ చేయడం గురించి ఆలోచిస్తారు కదా, అలా ఎవరైనా పాపం తెలియక అంటే సోషల్ మీడియాలోని ప్రతి చోట ఇప్పుడు ఏంటంటే పెరిగిపోయిన తర్వాత ఇంకా పెరిగిపోద్దని మాట్లాడుతుంటారు. మీరు చూసినట్టయితే స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు సెన్సెక్స్ లాస్ట్ ఇయర్ చాలామంది ₹1,00,000 వెళ్ళిపోద్ది లాస్ట్ ఇయర్ అని మాట్లాడారు. ఓకే, అదే పడినప్పుడు ఇంకా పడిపోద్దని మాట్లాడుతుంటారు. ఓకే, యాక్చువల్లీ అలా కాదు. మనం దానికి డిఫరెంట్గా మన ఆపోజిట్ డైరెక్షన్, హర్డ్ మెంటాలిటీ కాకుండా దాని ఆపోజిట్ డైరెక్షన్ ఆలోచించినప్పుడే డబ్బులు అనేది సంపాదిస్తాం. గోల్డ్లోని మనకి పెరగడానికి ఉన్న ఒకే ఒక్క రీజన్, ఇక్కడి నుంచి కూడా పెరగడానికి ఉన్న ఒకే ఒక స్ట్రాంగ్ రీజన్ ఏమవుతుందంటే యూఎస్లోని మేజర్ ఎకనామిక్ క్రైసిస్ వస్తే, ఓకే, ఈ ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్స్ వల్ల మేజర్ ఎకనామిక్ క్రైసిస్ యూఎస్ చూసింది అనుకోండి, దెన్ ఇక్కడి నుంచి కూడా గోల్డ్ ఇంకా పెరిగే ఆస్కారం ఉన్నది. ఆల్రెడీ అక్కడ యూఎస్లో షట్ డౌన్ కూడా నడుస్తుంది. యా, దానికన్నా కూడా మేజర్లీ ఇప్పుడు ఈ టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఎలా లేదన్నా కూడా ఆయన ప్రజల మీద పడదంటున్నారు, కానీ పడకుండా ఎక్కడ ఉంటుంది, కంపెనీలు తీసుకోవు కదా. ఓకే, దాని ఒక ఇంపాక్ట్ అవి ప్రైజులు పెంచుతాయి. పెంచితే ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఆల్రెడీ యుఎస్ ఫెడ్ యుఎస్లోని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది 2-3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈయన వచ్చి టారిఫ్ వార్ వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే దాని మీద ఒక ఇంపాక్ట్ ఎకానమీ మీద చాలా ఉంటుంది కదా. సో అలాంటి సినారియోలో ఎకానమీ రెసిషన్లోకి వెళ్ళినట్టయితే, యాజ్ ఆఫ్ నో అయితే వెళ్ళట్లేదు, బట్ వెళ్ళినట్టయితే మాత్రం డెఫినెట్లీ అగైన్ గోల్డ్ ఇంకొంచెం మనం పెరుగుదల చూసే ఆస్కారం అయితే ఉంటుంది. అలాంటి సినారియో ఉన్నప్పుడు అగైన్ గోల్డ్లోని ఇన్వెస్ట్మెంట్కి ఆలోచించే, కానీ లేకపోతే ఇక్కడ నుంచి ఆ సినారో ప్లే అవ్వకపోతే గోల్డ్లోని మనం నెక్స్ట్ 3-4 ఇయర్స్లో పెద్దగా డబ్బులు సంపాదించలేకపోవచ్చు. 10-20% కెన్ బి మ్యాక్సిమం రాలి, అంతకు బియాండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఈ సిచ్యువేషన్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇంతలా చెప్పినా కానీ చాలా మంది కూడా పెరుగుతుంది అనే ఆశతోనే ఉంటారు. సో జనరల్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఉంటారు. అంటే అలాంటి వాళ్ళు దీన్ని ఫిజికల్గా కొనుక్కోవడం బెటర్ అంటారా, లేదంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బాండ్స్ లాగా కొనుక్కోవడం బెటర్ అంటారా? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటి, మనం కన్సంప్షన్ కోసం అయితే ఫిజికల్గా కొనుక్కోవాలి. ఇన్వెస్ట్మెంట్ గురించి మనం ఫిజికల్గా కొంటే ఓన్లీ థింగ్ ఏంటంటే మనం మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ పే చేస్తాం కదా, అవి అవాయిడ్ చేయడం గురించి అని ఈటీఎఫ్స్ ఉంటాయి. ఓకే, ఈటీఎఫ్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ₹100 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో చిన్న అమౌంట్స్తో కూడా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. బట్ ఈటీఎఫ్స్ ఆర్ బెటర్, ఎందుకంటే అవి ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా మీరు ఏ మూమెంట్లోనే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఫిజికల్ గోల్డ్ ఉన్నది, దాన్ని పట్టుకుని మీరు ఆ షాప్కి వెళ్ళి అమ్మాలా. ఓకే, వేరే ఈటీఎఫ్ ఉన్నదంటే మీ మొబైల్ యాప్ నుంచి మీరు అమ్మేయచ్చు, అక్కడ కూర్చుంటే అక్కడ మీకు ఏ టైంలో అమ్మాలన్నా కూడా అమ్మేయచ్చు, మీకు డబ్బులు వెంటనే లిక్విడిటీ వచ్చేస్తుంది. అండ్ అలాగే సేఫ్టీ రిలేటెడ్ రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ ఉన్నదంటే ఇంట్లో ఎక్కడ పెడతాం, బిస్కెళ్ళుకొని, సో దాన్ని మళ్ళీ లాకర్లో తీసుకెళ్ళి పెట్టాలి, సేఫ్టీ రిలేటెడ్గా కూడా వర్రీ ఉంటుంది కదా. వేరే ఈటీఎఫ్లో ఆ వర్రీ ఉండదు. వేరే కన్జంప్షన్ అంటే ద ఫిజికల్ గోల్డ్ ఈజ్ ఓన్లీ ఆల్టర్నేటివ్. సో ఎట్టి పరిస్థితుల్లోనే సరే బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎన్ని రోజుల పాటు వెయిట్ చేస్తే బాగుంటుంది అంటారు ప్రజెంట్ ఉన్న సినారియోలో? పర్ఫెక్ట్గా ఎవరు టైం చేయలేమండి. కాకపోతే ఎవరైనా ఇక్కడి నుంచి కొనాలనుకున్నట్టయితే ఒకసారి కొనే బదులు కొంచెంగా కొనడం బెటర్. ఎందుకంటే ప్రైస్ పెరిగిపోయాక ఎప్పుడు కూడా మనం ఒక్కసారి కొంటే మనకు ఆ రిస్క్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో అండ్ ఇంకోటి బంగారంలోని
ప్రైస్ కరెక్షన్ కన్నా కూడా ఎక్కువగా టైం కరెక్షన్సే వచ్చాయి. No. మనం హిస్టారికల్లీ చూసినట్టయితే బంగారం ధరలు పడ్డం అనేది మేబీ 10-15% చూస్తాం. ఓకే. బట్ టైం కరెక్షన్ అంటే ఏంటంటే ఆ ప్రైస్ ఏదైతే ఉన్నదో పెరగకుండా ఒక 4-5 సంవత్సరాలు ఉండిపోవడం అనేది చూస్తాం. ఓకే. సో ఇక్కడ నుంచి ఎవరైనా ఒక 5 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు అనుకోండి, ఓకే, నార్మల్ మనం వేరియస్ అసెట్ క్లాసులు చూస్తుంటాం. ఓకే, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, ఈక్విటీస్ అవ్వచ్చు. No. ఓకే, ఇక్కడ నుంచి 5 సంవత్సరాలు మనం ఫ్యూచర్ గురించి ఆలోచించినట్టయితే మాత్రం పెరిగిపోయిన అసెట్ క్లాస్ కన్నా కూడా ఎక్కడైతే మనకి పెరగలేదో, ఓకే, పాస్ట్ రిటర్న్స్ చూసి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే. ఓకే, గోల్డ్ సిల్వర్ జనాలు చేసే పెద్ద అదే పొరపాటు సార్, అందరూ ఏంటంటే common లాస్ట్ man 3 months 6 months ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అదే పాస్ట్ చూసి ఇన్వెస్ట్ చేస్తారు. మనం పాస్ట్ చూసి కాదు. ఓకే. ఓకే, పాస్ట్లోనే ఏదైతే పెర్ఫామ్ చేయలేదో అలాంటి అసెట్ క్లాస్ మనం గ్రోత్ ఉన్నది కొన్నట్టయితే మన ఫ్యూచర్లో డబ్బులు సంపాదించగలం. ఓకే. సో కరెంట్లీ బాగా ర్యాలీ అయిపోయాయి కాబట్టి ఇంకా కొనాలి అనుకున్నట్టయితే స్టాగర్డ్ వేలో వెళ్ళడం బెటర్, కానీ స్టాగర్డ్ అంటే కొంచెం కొంచెంగా కొనడం బెటర్, కానీ ఒక్కసారి కొనడం అన్నది రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మాట. ఓకే. సో ఇప్పటివరకు మనం పెరుగుదల గురించి మాట్లాడుకున్నాం సార్. అంటే రివర్స్ ట్రెండ్ ఎప్పుడు మొదలవుతుంది అనుకోవచ్చు? అంటే ఎంత ధర పడిపోతే ఇంకా పడిపోతుందని మనం అనుకోవచ్చు అంట, అంచనా వేసుకోవచ్చు అంట? ఇందాక చెప్పాను కదా, ప్రైస్ కరెక్షన్ కన్నా కూడా గోల్డ్లో టైం కరెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. ఓకే. ఓకే, ప్రైస్ కరెక్షన్స్ పెద్దగా ఉండవు. ఓకే. ఉన్నా కూడా లిమిటెడ్ పీరియడ్లోనే ఉంటుంది. బట్ టైం కరెక్షన్స్ లాంగ్ పీరియడ్ ఉంటాయి అన్నమాట. అంటే మీరు చెప్పేది ఇక భారీగా పడిపోవడం అనేది కుదరదంట, జరగదంట? నార్మల్లీ బంగారంలో ఎప్పుడు అలా భారీ కరెక్షన్ మనం చూడలేదండి. అంటే 10-15% కైండ్ ఆఫ్ కరెక్షన్ చూస్తాం. ఓకే. అగైన్ టైం కరెక్షన్ చూస్తాం. ఓకే. అంటే 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెరగకుండా ఉండడం చూస్తాం. అలాంటి సినారియోస్ ప్లే అవుతాయి ఎక్కువగా, కానీ ప్రైస్ కరెక్షన్ కన్నా కూడా. ఓకే. సో మేబీ ఇక్కడ నుంచి ఇంకా బాగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఈవెన్ ప్రైస్ కరెక్షన్ కూడా చూసే ఆస్కారం ఉంటుంది. అంటే అబ్నార్మల్గా పెరిగిపోయింది అనుకోండి, బబుల్ జోన్కి వెళ్ళిపోతే అప్పుడు ప్రైస్ కరెక్షన్స్ వస్తాయి. కానీ ఓకే. యాజ్ ఆఫ్ నో బబుల్ జోన్లో అయితే లేదు. ఓకే. అంటే పెరిగే అవకాశం ఉంది. ఫుల్లీ ప్రైస్, ఓకే, ఆల్రెడీ హై వచ్చేసి. ఫుల్లీ ప్రైస్. ఓకే. సో జనరల్గా ఏంటి సార్, అంటే ఈ బంగారం ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. సో మనం బయట అంటే వేరే దేశాలకు సంబంధించి ఈ వార్కి సంబంధించి కొంత తొలగిపోయేటువంటి, అంటే రష్యా ఉక్రెయిన్ వార్ కానివ్వండి, మిగతా వార్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ సంబంధించి కానీ కొంత తగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అవేమైనా, అంటే వార్ ఏమైనా ఆగిపోతే ఈ బంగారం ధరలు మళ్ళీ తగ్గేటువంటి అవకాశం కానీ, లేదంటే కంటిన్యూగా కొనసాగే అవకాశం ఉంటుందా? ఎస్, అన్సర్టనిటీ పోయింది అనుకోండి. ఓకే. ఈవెన్ ఈ టారిఫ్ రిలేటెడ్గా కూడా రేపు ఉదయం డొనాల్డ్ ట్రంప్ గారిని మనం ప్రిడిక్ట్ చేయలేం. ఆయన అన్సర్టనిటీకే ఆయన కింగ్. రోజుకొకరు ఏం మాట్లాడతారు తెలియదు. సో రేపు ఉదయం ఈ టారిఫ్లు లేవు అది ఇది అంటే యూఎస్ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతున్నట్టు కనబడి డెసిషన్ రివర్స్ చేశారనుకోండి, దెన్ ఆబ్వియస్లీ మనీ విల్ ఫ్లో ఇన్ టు ఎకానమీ అన్నమాట. ఓకే. అంటే అప్పుడు సేఫర్ అసెట్స్ నుంచి రిస్కీ అసెట్స్ వైపు మూవ్ అవుతుంది. ఓకే. అప్పుడు రిస్కీ అసెట్స్ అంటే ఈక్విటీస్ ఆర్ రిస్కీ అసెట్స్ అన్నమాట. ఓకే. ఓకే, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చూసినట్టయితే అన్ని అసెట్ క్లాసుల్లో మనం చూస్తే కంపేర్ చేసినట్టయితే ఈక్విటీస్ ఆర్ రిలేటివ్లీ రీజనబుల్గా ఉన్నాయన్నది నా ఒపీనియన్. ఎందుకంటే గోల్డ్లో చాలా మంచి ర్యాలీ చూసాం, సిల్వర్లో చాలా మంచి ర్యాలీ చూసాం. ఓకే, రియల్ ఎస్టేట్ కూడా కొన్ని ఏరియాస్లో రీజనబుల్. అంటే ఇప్పుడు తెలంగాణలో చూసామంటే గత కొన్నాళ్ళుగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పెద్దగా పెరగట్లేదు. కాకపోతే పెరగట్లేదు అని చెప్పి ఎవరు తక్కువగా అమ్మట్లేదు. ఓకే, తగ్గట్లేదు. ఓకే, తక్కువగా ఎప్పుడు అమ్ముతారంటే ఇది ఇంకొన్నాళ్ళు కంటిన్యూ అయింది అనుకోండి, అప్పుడు స్ట్రెస్లోకి వెళ్ళి అమ్ముతారు అన్నమాట. ఓకే, సో అలాంటప్పుడు మీకు 1-to-1 డీల్స్లోని తక్కువకి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓకే, అలాగే ఈక్విటీస్ కరెంట్లీ చూసినట్టయితే లాస్ట్ 1 yearగా డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచిన దగ్గర నుంచి స్టాక్ మార్కెట్స్ అయితే పడుతున్నాయి కదా. ఓకే, దానివల్ల చాలా వరకు అన్ని స్టాక్స్ కాకపోయినా కూడా చాలా స్టాక్స్ రీజనబుల్ వాల్యుయేషన్కి అయితే వచ్చాయి. దానికి తోడు ఇప్పుడు జిఎస్టీ కట్ అండ్ అలాగే మనకి ట్యాక్స్ కట్ ఏదైతే ఉన్నదో, ఈ ట్యాక్స్ కట్ ఒక బెనిఫిట్ అన్నది జనాలు ఇప్పుడు చూడడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ 6 monthsలోని పెద్దగా తెలియదు, బట్ ఇప్పటి నుంచి ఏమవుతుందంటే మీ దగ్గర ఆ ట్యాక్స్ పే చేసే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అకౌంట్లో అడిషనల్గా మిగులుతుంటాయి. అకౌంట్ ఇన్వెస్ట్ చేయరండి, జనాలు ఖర్చు చేస్తారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ చేస్తారు. నార్మల్లీ మన దగ్గర డబ్బులు మిగిలితే ఫస్ట్ థింగ్ మన ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేసుకుంటాం అన్నమాట. అంటే మీకు ఒక ఏసీ కొనుక్కోవాలన్నది, ఓకే, వెళ్ళి కొంటారు. లేదా ఒక పెద్ద టీవీ కొనుక్కోవాలన్నది, అది కొంటారు. లేదా ఒక హాలిడేకి ఫ్యామిలీతో వెళ్ళాలన్నది. సో ఇవన్నీ మీ డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటారు అన్నమాట. అంటే మీ ఆస్పిరేషనల్ స్పెండింగ్ అంటారు. మనకు ఉన్న కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం చిన్న చిన్న. సో మనం జనరల్గా మాట్లాడుకుంటాం సార్, అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని మనకు తెలుస్తుంది. సో జనరల్గా ఈ బంగారం ధరలు పెరుగుదల అనేది దేనిపైన ఎఫెక్ట్ చూపిస్తుందా సార్?
బంగారం ధరల పెరుగుదల మీద వేరే ఇంకేమీ ఇంపాక్ట్ ఉండదండి, ఓన్లీ రీటైల్ పర్చేసెస్ మీదే. ఓకే. అంటే ఎవరైతే పాపం పెళ్ళికి అది లేదా ఫంక్షన్ కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది, కానీ బంగారం వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. వేరే సిల్వర్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే సిల్వర్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడతారు. ఓకే. సో సిల్వర్ బాగా పెరిగిపోయింది అనుకోండి, మనకి వేరే అదర్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్లు కూడా, అంటే సిల్వర్ యూసెస్ ఎక్కడైతే వాడతామో ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైసెస్ కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. సో జనరల్గా మనం ఇప్పుడు సిల్వర్ మాట వచ్చింది కాబట్టి, సో బంగారం పెరిగినప్పుడల్లా సిల్వర్ పెరుగుతుంది అనేటువంటి మాట చూస్తున్నాం, అది కూడా ఇప్పుడు హైలో ఉంది. సో జనరల్గా రెండింటికి లింక్ ఏమైనా ఉందా సార్? అంటే బంగారానికి అంటే రెండు కమోడిటీసే కదా, సో గోల్డ్ టు సిల్వర్ రేషియో అని చూస్తారన్నమాట. ఓకే, గోల్డ్ టు సిల్వర్ రేషియో బట్టి చూసినట్టయితే గోల్డ్ పెరిగినందుకే సిల్వర్ లాస్ట్ నెల రోజులు వదిలేద్దాం, నెల 2 నెలలు వదిలేస్తే దాని ముందు పెరగలేదు. ఓకే. సో గోల్డ్ టు సిల్వర్ రేషియో చాలా చీప్ ఉండడంతో సిల్వర్లోని బాగా ర్యాలీ అయింది. దానికి తోడు అడిషనల్గా షార్టేజెస్ క్రియేట్ అయ్యాయి. ఓకే. ఓకే, సిల్వర్లోని సడన్గా షార్టేజెస్ క్రియేట్ అవడంతో మనకి మీరు లోకల్ మార్కెట్లో చూస్తున్నట్టయితే సిల్వర్ ప్రైస్ ఏదైతే ఉన్నదో దానికన్నా ఎక్కువ ప్రైస్ అమ్ముతున్నారు. అవును. ఎందుకంటే షార్టేజ్ ఉండడం వల్ల వాళ్ళు లాభం సంపాదించడానికి ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు. ఓకే. సో అలాంటి టైంలో అస్సలు ఎప్పుడు కొనకూడదు. ఓకే. ఓకే, ఎందుకంటే పడినప్పుడు మనం ఇంకా ఎక్కువ నష్టపోతాం. వెండి అంటే నార్మల్గా మీరు ప్రీమియం కొంటే, ఓకే, అంటే ఒక 100 రూపాయలు వస్తుంది, మీరు 120 రూపాయలు కొంటున్నారు. అవును. ఓకే, మీరు 120 పెట్టుకుంటుంది, 20 రూపాయలు ఎడిషనల్ ప్రీమియం కడుతున్నారుగా, దాని వాల్యూ అయితే 100 రూపాయలే. అవును. ఓకే, మీరు 120 రూపాయలు కడుతున్నారు. ఓకే, రేపు ఆ 100 రూపాయలు 95 అయింది అనుకోండి, 100 దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 5 రూపాయలు నష్టపోతారు. మీరు ప్రీమియం పే చేసినప్పుడు ఏమవుతుంది, అది 95కి వెళ్తుంది. సో అప్పుడు మీరు 25 రూపాయలు నష్టపోతారు. సో ప్రీమియంలో ఎప్పుడు అంటే ఏ అసెట్ వాల్యూ ఎంతైతే ఉన్నదో ఆ వాల్యూకే కొనాలి. ఓకే, నాకు బాగా గుర్తు అల్లు అర్జున్ గారిది ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అంటారు, ఒక బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు ఉంటే నేను 10 రూపాయలే పెడతాను, అదే డబ్బులు ఉన్నాయని చెప్పి ఎక్కువ పెట్టుకున్నాను. ఓకే, యూ షుడ్ రిమెంబర్, మనం యాక్చువల్లీ దట్ పాయింట్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, లేకపోతే ఇప్పుడు పెరుగుతుంది కదా అని చెప్పి ఉన్న ప్రైస్ కన్నా కూడా మనం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, మనం నష్టపోతాం. ఓకే. సరే, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు అంటే బంగారం ధరలు భారీగా పడిపోవడం అనేది మనం చూడం. సో వెండి ధరలు కూడా అంతే ఉంటుందా సార్? అది కూడా వెండి ధరల్లో వాలటైలిటీ ఎక్కువ ఉంటుందండి. ఓకే. ఓకే, అంటే ఎలాగైతే షార్ప్గా పెరుగుతుందో పడినప్పుడు కూడా అంతే షార్ప్ కరెక్షన్స్ చూస్తాం అన్నమాట. బంగారంలో అలాంటి సినారియోస్ తక్కువ ఉంటాయి, వేరే వెండిలో అలా కాదు. అందుకని యాక్చువల్లీ చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వెండి కన్జంప్షన్ కోసం కొనడం వేరు, బట్ వెండిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే మాత్రం మనం ఎగ్జిట్ తెలియాలి, అంటే మీకు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనో తెలియాలి. అది తెలియకుండా వెండిలో ఇన్వెస్ట్ చేస్తే పద్మవ్యూహమే. ఓకే, ఇరుక్కుపోతాం. సో ప్రైస్ కరెక్ట్ అవడమే మాత్రమే కాదు, ప్రైస్ అక్కడ ఉండిపోయే ఆస్కారం కూడా ఉంటుంది అన్నమాట. ఓకే. సో అది వెండితో ఉన్న రిస్క్. సార్, ఇప్పుడు మనం ధరలు పెరిగాయని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో జనరల్గా జనాల మైండ్లో ఏముంది సార్, అంటే ఇంకా కొంటూనే ఉన్నారా, ఇంకా లేదంటే కొనే వాళ్ళు తగ్గారా ఏంటి? నువ్వు కొంటున్నారండి, అదే కదా మనం పేపర్లో అది చూస్తున్నాం, క్యూలు కడుతున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ తనిష్క్ CEO ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. ఓకే, గోల్డ్ బయింగ్ ఏదైతే జరుగుతుందో దాంతో మా దగ్గర షార్టేజ్ వచ్చే ఆస్కారం కనబడుతుందని. ఆ స్టేట్మెంట్కి అర్థం ఏంటి, బయర్స్ ఎక్కువ వస్తున్నారన్నమాట. కానీ అంటే ఇలా పెరుగుతూ ఉంటే ఆ సినారీ ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే పెరిగిపోతే మనం కొనేదాన్ని అఫోర్డబిలిటీ కన్నా పెరిగిపోతే ఏమవుతుంది, మనం బై చేయలేం కదా. సో అప్పుడు సేల్స్ మీద ఇంపాక్ట్ పడే ఆస్కారం ఉంటుంది. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్, అంటే కొనాలనుకున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కానివ్వండి, సో జనరల్గా ఇప్పుడున్న సినారియోని బట్టి ఏం చెప్తారు గోల్డ్కి? ఓకే, గోల్డ్ అనే కాదు, ప్రతి సినారియో బట్టి చెప్తాను. ఒకటి ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం వైజ్గా ఆలోచించండి, హర్డ్ మెంటాలిటీతో వెళ్ళొద్దు. ఓకే, అందరూ ఇప్పుడు మ్యాడ్నెస్తో కొంటున్నారు కదా అని చెప్పి మనం దాని వెనకాల పరిగెడితే మనం ఇప్పటికీ డబ్బులు సంపాదించాం. మనకి ఎక్కడైతే జనాలు తక్కువ ఉన్నారో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనం డబ్బులు సంపాదిస్తాం. ప్రజెంట్ చూసినట్టయితే మిగిలిన అదర్ అసెట్ క్లాసులతో కంపేర్ చేసినట్టయితే ఈక్విటీస్ కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. ఓకే, ఆర్ కొన్ని ఏరియాస్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా రీజనబుల్ ఉన్నది. సో మీకు రీజనబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయి, ఆర్ దాని వాల్యూ కన్నా మీకు తక్కువ దొరుకుతున్నాయి అనుకోండి, అలాంటి టైంలో కొంటే మీరు డబ్బులు సంపాదిస్తారు. అదే వాల్యూ కన్నా మనం ఎక్కువ కడితే మనం యాక్చువల్ నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గోల్డ్ సిల్వర్ ఇక్కడ నుంచి పెరగదా అంటే అగైన్ ఇందాక చెప్పిన సినారో, ఒకవేళ యూఎస్లోనే ఎకనామిక్ ఇంపాక్ట్ బాగా పడింది అనుకోండి, దాన్ని ఇక్కడ నుంచి కూడా గోల్డ్ పెరిగే ఆస్కారం ఉంటుంది. బంగారం పెరిగితే ఏమవుతుందంటే గోల్డ్ టు సిల్వర్ రేషియో ఎప్పుడైతే మనకి ఆ వేరియేషన్ ఎక్కువ పెరిగినప్పుడు సిల్వర్ క్యాచప్ గేమ్ ప్లే చేస్తుంది అన్నమాట. ఓకే, అలా సిల్వర్ పెరిగితే పెరగచ్చు, బట్ సిల్వర్ ఈజ్ ఆల్వేస్ ఎ రిస్కీ అసెట్ క్లాస్ కంపేర్ టు గోల్డ్. గోల్డ్ ఈజ్ లిటిల్ సేఫర్ కంపేర్ టు సిల్వర్. ఓకే, అంటే ఫైనల్గా భారీగా ఈ బంగారంలో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించాలి అనేటువంటి కాన్సెప్ట్కు మీరు వ్యతిరేకం అంటారా, లేదంటే పెట్టొచ్చు అంటారా, ఏమని చెప్తారు? భారీ లాభాలు టైం అయిపోయిందండి. అన్లెస్ అగైన్ చెప్తున్నాను, యుఎస్ ఎకనామిక్
ఇంపాక్ట్ బాగా నెగిటివ్గా ఉంటే తప్పించి గోల్డ్లోని మనం అంత భారీ లాభాలు అయితే చూసే ఆస్కారం ఉండదు. ఎప్పుడైనా కూడా ఏ అసెట్ అయినా కూడా దాని ప్రైస్ పెరగక ముందు మనం ఇన్వెస్ట్ చేస్తేనే భారీ లాభాలు సంపాదిస్తాం. ఓకే. పెరిగిపోయిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు సంపాదించాం. అది బేసిక్ తంబురులు. అవును సార్. అది మనం మర్చిపోతాం. ఏంటంటే మనం హ్యూమన్స్, మనం పెరుగుతుంది కదా ఇంకా. మన ఎమోషన్స్కి రియాక్ట్ అవుతాం. అంటే పడుతున్నప్పుడు భయపడతాం, గ్రీడ్ అండ్ ఫియర్ అంటారు అన్నమాట. అవును. పెరుగుతున్నప్పుడు గ్రీడ్, మనం రిస్క్ని మర్చిపోతాం, ఓకే. మర్చిపోయి రిస్క్ తీసుకుంటాం. పడుతున్నప్పుడు భయం, అంటే అది దాని అసెట్ వాల్యూ కన్నా తక్కువకి వెళ్ళిపోయింది అని కూడా మర్చిపోయి మనం ఆ కామన్ సెన్స్ మనం ఏం చేస్తామంటే ఇంకా పడిపోద్దాము భయంతో అమ్మేస్తాం. సో ఈ గ్రీడ్ అండ్ ఫియర్తోనే జనాలు నష్టపోతారు. దీన్ని కంట్రోల్ చేసుకోగలిగితే వీ కెన్ మేక్ మనీ. రైట్ సార్, థ్యాంక్ యూ. డన్ అండి, ఆల్ ది బెస్ట్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం బంగారం ఉన్నటువంటి ధర ఆల్రెడీ హైలో ఉంది. సో దీనిపైన అంటే గత కొంతకాలంగా ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఇంకా బంగారం ధర పెరుగుతుందేమో, దీనిపైన ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయేమో అనేటువంటి ఆశపడేటువంటి వాళ్ళంతా కూడా ఒక క్షణం ఆలోచించి బంగారం పైన అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను దానికి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయాలని సాయికృష్ణ గారు అయితే చెప్తున్నారు. ప్రముఖంగా అమెరికాకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ పైన బంగారం ధరలు ఆధారపడి ఉంటాయని కూడా ఆయనైతే చెప్తున్నారు. సంతోష్తో శ్రవణ్, ఏబిన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.